వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఫైలిన్ తుఫాన్ పై ముఖ్యమంత్రి సమీక్ష అయోధ్యపై మరో వివాదం తుఫాన్ బాధితులకు లార్డ్ స్వరాజ్ పాల్ ఆర్థిక సాయం కోలాహలంగా సాగిన సద్దుల బతుకమ్మ భారత్ విజయ లక్ష్యం 305 న్యూస్ ఇన్ డీటెయిల్స్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పలువురు మంత్రులు సమావేశమయ్యారు. ఫైలిన్ తుఫాన్ ప్రభావంపై సమీక్ష జరుపుతూ తుఫాన్ సహాయక చర్యల గురించి తెలుసుకుంటున్నారు. కాగా మరోవైపు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు. ఫైలిన్ తుఫాన్ కారణంగా తలెత్తిన పరిస్థితిని ఆయన అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావం వల్ల వేటకు వెళ్లిన మత్స్యకారులను ఆదుకోవాలని సీఎంను ఆయన కోరారు. 74,000 మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర కోస్తాకు ఇంకా తుఫాను ముప్పు తొలగిపోలేదన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వచ్చే 12 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయోధ్యలో రామాలయ అంశంపై మరో వివాదం ముసురుకుంది. ఆలయ పునర్నిర్మాణ అంశంపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని దానికి హాజరు కావాలని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి ఆదేశించడంతో వివాదానికి దారితీసింది. అయితే కింద స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పొరపాటు జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు యూపీఏ ఎస్పీ కలిసి చేసిన కుట్ర ఇదని బీజేపీ మండిపడింది. గుజరాత్ లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయం తరహాలో అయోధ్య రామాలయం పునర్నిర్మాణం చేపట్టే అంశంపై ఈ నెల 14న చర్చించనున్నామని డీజీపీ సహా ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉండాలని హోంశాఖ కార్యదర్శి సర్వేష్ కుమార్ మిశ్రా పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18న విహెచ్పి సంకల్ప్ దివస్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో రామాలయ అంశంపై చర్చిస్తామని, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే సంకల్ప్ దివస్ ను నిర్వహించనున్నట్లు విహెచ్పి అధికారికంగా ప్రకటించకున్న నిఘా వర్గాలు ఆ సమాచారాన్ని సేకరించాయి. और माननीय उच्च न्यायालय ने अभी हमें कुछ शर्तों के साथ अनुमति प्रदान की है कि इस साल विसर्जन उन्हीं स्थानों पर ही होगा जहां पे इलाहाबाद में होता आया है. माननीय उच्च न्यायालय की जो 8 सितंबर के 2 निर्देश थे कि इलाहाबाद में तो इस साल होगा ही नहीं और प्रदेश सरकार यह व्यवस्था करे कि उत्तर प्रदेश के जिन जिलों से गंगा और यमुना का बहाव होता है वहां पर भी उन जिलों में भी मूर्तियों के विसर्जन न हो. तो अन्य जिले के लिए तो हमारे पास साल भर का समय था वैकल्पिक व्यवस्था करने के लिए, लेकिन इलाहाबाद में परसों विसर्जन था और उसके वजह से काफी सारी प्रशासनिक समस्याएं खड़ी हो रही थी. ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
ఫైలిన్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు పునరావాస సహాయక చర్యల కోసం 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు లండన్ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఫైలిన్ తుఫాన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు. ఫైలిన్ తుఫాన్ దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించినట్లు ఆయన తెలిపారు. అత్యంత భీకరమైన ఆ తుఫాన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని, వీటితో పాటు భారత ఆర్మీ వైమానిక దళాలు సహాయ చర్యలపై స్వరాజ్ పాల్ ప్రశంసల జల్లు కురిపించారు. సిడబ్ల్యూసీ విభజన ప్రకటన తర్వాత తెలంగాణ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఒకే వేదికపైకి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఇరు ప్రాంతాల మంత్రులు ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవనే చెప్పొచ్చు. కేవలం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మాత్రమే ఇరు ప్రాంతాల వారు హాజరయ్యారు. ఇప్పుడు ఫైలిన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి పలువురు మంత్రులు అధికారులను ఆహ్వానించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, పొన్నా లక్ష్మయ్య, సీమాంధ్రకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, మహేదర్ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో వారు ఫైలిన్ తుఫాన్ పైన చర్చించారు. రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులు ఒకే వేదికపై ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం మొదలుగా డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, తిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసియ గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్ తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872.
పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. తంగేడు పూలు తన్మయత్వం చెందాయి, బంతిపూలు బాసలు చేశాయి, గునుగుపూలు రంగురంగులతో గుండెల్లో నిలిచాయి, కట్లపూలు కరుణను పంచాయి. బతుకమ్మ పాటలతో తెలంగాణ సంస్కృతి సందడి చేసింది. జనజీవన జానపదాలు పాడుతూ అమ్మ వంటి బతుకమ్మను గుర్తు చేసుకుంటూ చప్పట్లు సవ్వళ్లతో సంప్రదాయాన్ని జ్ఞప్తికి చేస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఉదయం ఇళ్లల్లో, సాయంత్రం వీధులు, కూడళ్లు, బతుకమ్మలు ఆడపడుచుల కోలాహలంతో కలకలలాడాయి. వేలాది మంది మహిళలు అందమైన బతుకమ్మలతో చెరువు గట్లకు తరలివచ్చి సద్దుల బతుకమ్మను మనసారా కొలిచారు. 9 రోజుల పాటు ఆనందంగా సాగిన బతుకమ్మ పర్వం సద్దుల బతుకమ్మ సంబరంతో ఘనంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్రం సాకారం కాబోతున్న తరుణంలో వచ్చిన తొలి సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకోగా బతుకమ్మ కూడళ్ల వద్ద తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్ర చిత్రపటాలతో జెండాలను ప్రదర్శించి జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు. చారిత్రక వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ సందడి చేసింది. పూదోటల సమాహారాన్ని సద్దుల బతుకమ్మ తలపించింది. తంగేడు, గునుగు, చామంతి, సీతజడ, బంతి తదితర పూలతో బతుకమ్మను పేర్చి నగరంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. భద్రకాళి ఆలయం, పద్మాక్షి దేవాలయం, వడ్డేపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ ఆట ఆడి వీడ్కోలు పలికారు. విద్యుత్ కాంతుల వెలుగులలో అందమైన బతుకమ్మలు ఒకచోట పేర్చి లయబద్దంగా బతుకమ్మను కీర్తిస్తూ మహిళలు ఆడిన ఆటలు కనువిందు చేశాయి. సద్దుల బతుకమ్మ పర్వదినంతో ఓరుగల్లు నగరం నూతన శోభను సంతరించుకుంది. సిగలో తామర పువ్వును తురిమినట్లు చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేయడం చూడముచ్చట గొలిపింది. పట్టుచీరల రెపరెపలతో మహిళలు తలపై బతుకమ్మలను పెట్టుకుని చెరువుల వద్దకు శోభాయాత్రలా కదిలారు. సద్దుల బతుకమ్మను అధికారికంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం బతుకమ్మ ఆట ఆడే వివిధ ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. హన్మకొండలోని పద్మాక్షి ఆలయం ప్రాంగణంలో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వేలాది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క రావడంతో మహిళలంతా ఉత్సాహంతో ఉరకలేశారు. ఇక మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే కవిత, వరంగల్లో ఎంపీలు సుధారాణి, సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ తోటా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా వేలాది మంది మహిళలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తమ ఆటపాటలతో సందడి చేశారు. వివిధ రకాల పూలతో సాగర తీరం పూలహారంగా మారింది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై బంగారు బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. సాయంత్రం 7 గంటల వరకు స్థానిక వివేకానంద విగ్రహం నుంచి డప్పుల చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనల మధ్య ప్రారంభమైన ర్యాలీలో వందలాది మంది మహిళలు ఆనందంగా తయారు చేసిన తమ బతుకమ్మలను చేతపట్టుకుని ముందుకు కదిలారు. కుకట్పల్లి వివేక్ నగర్ కు చెందిన గడీల వసంత వెంకట్రావు తీసుకొచ్చిన సుమారు 8 అడుగుల భారీ బతుకమ్మ విశేషంగా ఆకట్టుకోగా ఈసీఎల్ నుంచి వచ్చిన మహిళలు సుమారు 4 అడుగుల గౌరమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి, ఒగ్గుడోలు కళాకారులు, ఇతర డప్పు కళా బృందాలు, మహిళా బృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. నెక్లెస్ రోడ్లోని సాగర తీరమంతా బతుకమ్మలను పేర్చి వందలాది మంది మహిళలు ఆడిపాడారు. రాజేందర్ నగర్ మండలం హిమాయత్ నగర్ గెస్ట్ హౌస్ వద్ద శనివారం నమస్తే తెలంగాణ రాజేందర్ నగర్ అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో మాజీ హోం
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక బతుకమ్మ పండుగలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పై నమస్తే తెలంగాణ సరూర్ నగర్ యువజన భక్త సమాజం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వరంగల్ జిల్లా జనగామలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఉత్తమ బతుకమ్మలు పేర్చిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఎంపీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పోరాటం, 1000 మంది బిడ్డల త్యాగాలు, ఎంపీల ఒత్తిడిని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అమెరికాలో బతుకమ్మ సంబరం ఘనంగా జరిగింది. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ ఛాంబర్స్ కు చెందిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన బతుకమ్మ దసరా ఉత్సవాల్లో నగరంలోని తెలుగువారంతా పాల్గొన్నారు. అమెరికాలో తెలంగాణ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఫోరం ప్రతినిధి కాకులవరం సంతోష్ తెలిపారు. గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్ లోని మంజూర్ పార్క్ లో బంగారు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గల్ఫ్ లోని తెలంగాణ వాదులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు దంపతులు, టీఆర్ఎస్ నేత కొండా విశ్వేశ్వరరావు రెడ్డి దంపతులు, పెద్దపల్లి మాజీ ఎంపీ సుగుణ కుమారి హాజరయ్యారు. పైలిన్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. పైలిన్ పడగ విస్తరించినంత మేర విధ్వంసం సృష్టిస్తూ ముందుకు సాగింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంతాల్లో ప్రభావం స్పష్టంగా కనిపించింది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు విసురుతూ తీర ప్రాంతాన్ని కకావికలం చేసింది. మహావృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. పంటలను, తోటలను సర్వనాశనం చేసింది. సమాచార వ్యవస్థ తెగిపోవడం, అటు ఒడిశాలోను ఇటు రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోను పూర్తి అంధకారం నెలకొనడం, రాత్రంతా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు పూర్తిగా తెలియరాలేదు. ఒడిశాలోని గంజాం జిల్లా, రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం వాటిల్లినట్టు సమాచారం. బంగాళాఖాతంలో 4 రోజుల పాటు అలజడి సృష్టించిన ఫైలిన్ తుపాను శనివారం రాత్రి 9:17 ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ధృవీకరించింది. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య తీరాన్ని దాటినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలో గంటకు 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుఫాను తీవ్రతకు సముద్రం భీకరంగా మారింది. 5 నుంచి 60 మీటర్ల వరకు తీరం ముందుకు దూసుకొచ్చింది. అలలు సాధారణం కన్నా 5-6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. మత్స్యకారుల జీవనాధారాలైన పడవలు, వలలు వగైరా సాధన సంపత్తిని సర్వనాశనం అయ్యాయి. తీరంలోని పలు కాలనీల్లోకి సముద్రపు నీరు చేరింది. ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ప్రస్తుతానికి ప్రాణ నష్టం పెద్దగా జరిగినట్లు సమాచారం లేకున్నా ఆస్తి నష్టం మాత్రం అపారంగా జరిగింది. లక్షల మంది ఆర్థిక పరిస్థితిని తారుమారు చేసే స్థితిలో ఫైలిన్ పెను విధ్వంసం సృష్టించింది. లక్షల మంది కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వారి నివాసాలు, ఆవాసాలు సర్వనాశనం అయ్యాయి. పూరిళ్లు కూలిపోయాయి, పైకప్పులు లేచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కలిపి 5 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత 23 ఏళ్లలో ఇదే పెద్ద తుఫాను తరలింపు కార్యక్రమం. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు కోస్తా జిల్లాల్లో నిన్న జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో పలాస నుంచి ఇచ్చాపురం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒడిశాలోని రాజధాని భువనేశ్వర్ సహా 7 జిల్లాల్లో అంధకారం నెలకొంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆకాశమంతటా మేఘాలు కమ్ముకోవడంతో శనివారం మధ్యాహ్నం నుంచే కోస్తాలో చీకట్లు అలుముకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ తూర్పు రైల్వే పరిధిలో 183 రైళ్లను నిలిపివేశారు. శనివారం ఉదయం నుంచే భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైంది. గంజాం, పూరి, ఖుర్దా, జగత్సింగ్పూర్, నయాగఢ్, కటక్, భద్రక్, కేంద్రపాడ జిల్లాల్లో, రాజధాని భువనేశ్వర్లోనూ శనివారం తెల్లవారుజాము నుంచి కుండపోత వాన కురిసింది. మధ్యాహ్నం నుంచి పెనుగాలులు వీచాయి. తొలుత 90 కిలోమీటర్ల వేగంతో, తర్వాత 120, 140, 180 నుంచి 200 కిలోమీటర్ల వేగానికి పెరిగాయి. తుఫాను తీరం తాకిన తర్వాత ప్రచండ వేగంతో వీచిన గాలులకు తీర జిల్లాలు గజగజలాడాయి. గంజాం, కుర్దా, పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ జిల్లాలో పరిస్థితి భయానకరంగా మారింది. సాగర ఘోష, అలల కోతతో ప్రజలు బెంబేలెత్తారు. గంజాం జిల్లాలో అంచనాలకు అందనంతగా నష్టాలు ఉంటాయని భయపడుతున్నారు. అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో వీచిన గాలులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. రాష్ట్రం మొత్తం మీద లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, కొబ్బరి, కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లింది. గంజాం జిల్లాలో కోనసీమగా ఖ్యాతిగాంచిన బక్షిపల్లి, కమలాపురం, గొలాబంద, నారాయణపురం ప్రాంతాల్లో కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముందుగా ఊహించినట్టే శ్రీకాకుళం జిల్లాపైన తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. వరి, చెరకు పంటలు, కొబ్బరి, జీడి మామిడి తదితర తోటలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 1,00,000కు పైగా కొబ్బరి చెట్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం అర్ధరాత్రి ఉద్దానంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇచ్చాపురంలో రహదారి పక్కన ఉన్న కొన్ని దుకాణాలు గాలి వేగానికి కొట్టుకుపోయాయి. ఇచ్చాపురం, సోంపేట, కంచిలి మండలాల్లో భారీ
వర్షం కురిసింది. దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ విలేకరులకు వివరించారు. కాకినాడ, గోపాల్పూర్, పూడి ఓడరేవుల్లో ఏకంగా 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పారదీప్లో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆది సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9962 76688 మరియు 9849129503. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
స్వాగతం. బక్రీద్ పండుగ సందర్భంగా తమ వ్యాపారం బాగా సాగుతుందని గొర్రెల పెంపకందారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు పెరగడానికి 2 నుండి 3 సంవత్సరాలు పడుతుందని అహ్మద్ అనే గొర్రెల కాపరి తెలిపాడు. ఇది మా జీవన వృత్తి అని, రాత్రనక పగలనక గొర్రెలను కొండ ప్రాంతాల్లో మేత కోసం తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపాడు. ఈదుల్ అజా పండుగ రాక కోసం సంవత్సరం ముందు నుంచి ముస్లింలు ఎదురు చూస్తారని, కానీ ఈ సంవత్సరం గొర్రెల ధరలు చాలా పెరిగాయని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి టీవీ11 ప్రతినిధికి తెలియజేశాడు. పండుగకు సరిపడా డబ్బులు లేకపోయినా దీనికోసం అందరూ కలిసి డబ్బులు వేసుకుని జరుపుకునే పండుగగా బక్రీద్ కి విశిష్ట స్థానం ఉందని తెలిపాడు. ప్రిన్స్ మహేష్ బాబు చేయబోయే ఆగడు చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి కోసం ఓ అద్భుతమైన పాత్రను దర్శకుడు శ్రీను వైట్ల డిజైన్ చేశారట. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డి కింగ్ చిత్రాల్లో శ్రీహరి పాత్రలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. వాటిని తలదన్నే పాత్రను శ్రీహరి కోసం శ్రీను వైట్ల సిద్ధం చేశారట. కానీ దేవుడు మరోలా తలిచాడు. శ్రీహరి హఠాన్ వర్ణం చెందకపోతే మహేష్ శ్రీహరి కలిసి నటించే తొలి సినిమా ఆగడు అయ్యేది. ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసేది. నిజానికి ఆగడు సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11 గాని 14 గాని నిర్వహించాలని నిర్మాత రామ్ అచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర భావించారు. అయితే శ్రీహరి కన్నుమూయడంతో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఓ వారానికి పోస్ట్ పోన్ చేశారని సమాచారం. ప్రస్తుతం శ్రీహరి స్థానంలో నటించే నటుడి అన్వేషణలో దర్శక నిర్మాత ఉన్నట్లు తెలిసింది. ఖచ్చితంగా శ్రీహరి స్థాయిలోనే నటుడిని ఎంపిక చేయాలనే కృత నిశ్చయంతో దర్శక నిర్మాత ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మహేష్ తమన్నా కలిసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. భారత్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 305 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 7 వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు పూణేలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కంగారులు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 304 పరుగులు చేశారు. ఆసీస్ జట్టులో కెప్టెన్ బెయిలీ 85 పరుగులు, ఆరోన్ ఫించ్ 72 పరుగులతో రాణించారు. ఫించ్, హ్యూస్ 47 పరుగులు చేసి 110 పరుగుల శుభారంభం పలికారు. ఈ దశలో భారత్ బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ జోరు కాస్త తగ్గింది. కాగా ధోని సేన లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.